నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఇప్పుడు మనకి ఈ 12 రాశుల్లో ఈ ఏలినాటి శని జరుగుతున్నవి మకర, కుంభ, మీన రాశులు. ఈ 3 రాశులు ఏలినాటి శని జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని లాభాలు ఇచ్చినా సరే ఈ ప్రజల మైండ్లో ఇంజెక్ట్ అయిపోయినాయి. నమ్మో నాకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి నాకు బాగుండదు అని. అలా ఈ 3 రాశులు. ఇక ఏలినాటి శని నుంచి తప్పించుకున్నటువంటి రాశి ఉంది, అది ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎలాగా అర్ధాష్టమ రాహు ఉన్నాడు సార్ మాకు అని వాళ్ళకి కేటగరైజ్ చేసేసుకుంటారు. బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకు కూడా. కాకపోతే రాహు అర్ధాష్టమంలో టెన్షన్స్ క్రియేట్ చేస్తాడు. సో ఆ విధంగా. ఇక ఉచ్చస్థితిలో ఉన్నటువంటివి ఏమిటి అంటే మిథున, మళ్ళీ ఈ యొక్క వృషభ రాశులు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక మిగతా రాశులు మిశ్రమదాయకంగా వెళ్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి ఈ మకర సంక్రాంతి వస్తుంది కదా, ఈ యొక్క జనవరి 15 నుంచి మనకి రవి మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే నెక్స్ట్ 1 మంత్ ఇంచుమించుగా రవి అక్కడే ఉండిపోతాడు అనమాట, ఫిబ్రవరి 15 వరకు. ఆ తర్వాత కుంభరాశిలోకి వెళ్తాడు. అలాగే ఈ యొక్క బుధుడు జనవరి 2 నుంచి డైరెక్ట్ అయ్యి వృశ్చిక రాశి నుంచి ఏం చేస్తాడు, జనవరి 7 కల్లా ఈ ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు. ఇక శుక్రుడి యొక్క పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి 12 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ధనుసు రాశి ప్రవేశం. ఇక మిగతాయి మనకు తెలిసినవే. గురుడేమో మేషరాశి, రాహువు మీనరాశి, కేతువు ఈ వృశ్చిక రాశి. ఈ విధంగా 12 రాశుల వారికి కూడా శుభాలు జరుగుతాయి, అశుభాలు జరుగుతాయి. కేవలం ఈ మిథున వృషభ రాశి వాళ్ళు బాగున్నామని చెప్పేసి వాళ్ళకి కేవలం శుభాలు జరగడం, ఈ ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మకర, కుంభ, మీన రాశుల వాళ్ళకి దంచుడి కార్యక్రమంలా వాళ్ళకి బ్యాడ్ జరగడం అవే ఉండవు. వాళ్ళకి శని బాగాలేకపోతే వీళ్ళకి శని బాగుంటుంది. ఇక బాగున్న వాళ్ళకి గురుడు బాగుంటే వీళ్ళకి గురుడు బాగుండడు, శుక్రుడు బాగుంటే వీళ్ళకి శుక్రుడు బాగుండడు. అన్ని ఈ యొక్క గ్రహాలు ఎలా ఉన్నా కనీసం ఒక గ్రహమైనా ప్రతి రాశికి మేలు చేస్తూ ఉంటుంది. అలా చేయని పక్షంలో ఏమవుతాయి, సకల కష్టాలు ఒకడికే వచ్చేస్తే, ఒక రాశి వాళ్ళకే వచ్చేస్తే వాళ్ళు ఇంకా బ్రతకలేరు. నువ్వో గొయ్యో చూసుకోవాలి. కాబట్టి సూసైడ్లు చేసేసుకోవాలంతా, బ్యాచ్లో సూసైడ్లు చేసుకోవాలి. కాబట్టి అలా చేయనివ్వదు. మళ్ళీ వలన కష్టాలు పెట్టినా మళ్ళీ వాటిని తట్టుకునేటటువంటి ధైర్యం ఈ గ్రహాలు ఆ రాశుల వ్యక్తులకు ఇస్తుంది. గురుగారు, ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో మిశ్రమదాయకంగా ఉంటుంది. సప్తమ శని, అష్టమ రాహువు ఈ గ్రహాల వల్ల మనకి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కొంచెం స్లోగా కదులుతూ ఉంటాయన్నమాట. అలాగే మనకి 6వ ఇంట మనకి ఎవరున్నారు అని అంటే మనకి కుజుడు 5 ఫిబ్రవరి నుంచి, అలాగే బుధుడు 1 ఫిబ్రవరి నుంచి షష్ఠ స్థితిగతులై ఉన్నారు. కాబట్టి శత్రువులపై ఆధిపత్యం, శత్రువుల్ని మిత్రులుగా మారిపోవడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా మనకి 70% కంటే కూడా మంచి రిజల్ట్స్ని వీళ్ళు పొందుతారనమాట. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి క్రమేపీ డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. అలాగే భాగ్యములో ఉన్నటువంటి గురుడు ఇబ్బడి ముబ్బడిగా వీళ్ళకి ధనాన్ని తెచ్చి పెడతాడు. ఇది వాళ్ళ పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు పూర్వజన్మ పుణ్యం లేదా ఒక్క రూపాయి కూడా రాదనమాట. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. వృత్తి స్థిరంగా చేసుకుంటారు, ట్రాన్స్ఫర్లు మంచిగా వస్తాయి వాళ్ళకి. అండ్ ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీఏలు, డిఏలు, బకాయిలు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఓల్డ్ పెన్షనర్స్కి వాళ్ళకి ఏమీ కూడా పెండింగ్ లేకుండా అన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. అండ్ ప్రైవేటు ఉద్యోగస్తులకంతా కూడా బ్రహ్మాండంగా పనిని ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. యాజమాన్యాలు సహకరిస్తాయి, గుర్తిస్తాయి.
అంటే వృత్తిపరంగా ఏ విధమైనటువంటి చికాకులు లేవు. మరి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే వీరు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు? వ్యాపార భాగస్వాములతో, జీవిత భాగస్వాములతో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క శని ఏ స్థానంలో ఉంటే అక్కడ సప్తమ స్థానంలో ఉన్నటువంటి సప్తమ స్థానేషు శని కలత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమః అని చెప్పాడు. అంటే సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మనకి భర్తలతో మధ్య డిస్కషన్స్ తక్కువగా ఉండడం, అలాగే జీవిత భాగస్వామ్యమే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా వితండవాదాలు, ఏదో మామూలుగా జోకులు వేసుకోకుండా మామూలుగా లిమిటేషన్స్లో ఉంటే వీళ్ళకి ఈ మధ్య గొడవలు రావు. ఇక ఏ వ్యాపారాలు చేయకూడదంటే ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, ఈ కంప్యూటర్ సంబంధించినటువంటి వ్యాపారాలు, ఈ వ్యాపారాలు వీళ్ళు లాస్ తెచ్చి పెడతాయి. చిట్ ఫండ్లు, చిట్టీలు వేసారనుకో వీళ్ళు బ్రహ్మాండంగా పైకి వస్తారు. షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవి కూడా మనకి 70% పైన కలిసి వస్తాయి. ఆ తర్వాత ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్లు బాగుంటాయి. కుజుడు మరి మకర రాశిలో ఉన్నాడు ఈ నెలంతా కూడా. ఈ విధంగా మనము చేపల రొయ్యల చెరువులు మనం తీసుకున్నట్లయితే బాగుండవు. వ్యవసాయదారులు వీళ్ళ పరిస్థితి బాగుండదు. హార్టికల్చర్ బిజినెస్లు బాగుండవు. ఈ విధంగా పబ్స్, మళ్ళీ ఈ సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే వైన్ షాపులు నడిపితే అసలు వైన్ షాపుకి లాస్ అనేటటువంటిది ఉండదు. కానీ ఈ సింహరాశి వాళ్ళు కనుక ఎవరైనా నడిస్తే టెంపరీగా లాస్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే ఈ సింహరాశి వారిలో కుటుంబ పరంగా కావచ్చు వీరికి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు? అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఈ కుటుంబ పరంగా మన కేతు ఆక్రమించి ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానాన్ని, అలాగే శుక్రుడు 12 ఫిబ్రవరి నుంచి 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఉద్రేకభరితమైనటువంటి వాతావరణం ఉండదు. ఇంట్లో హాయిగా ఉంటారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క సింహరాశి వాళ్ళ జీవనాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇక ఆరోగ్యపరంగా అంటే అష్టమంలో రాహు యొక్క ప్రభావం వలన ఏమవుతుందంటే ఎక్కువగా ఆలోచించడం, ఉన్మత్తం రావడం, పిచ్చిగా అయిపోవడం, ఈ విధంగా పిచ్చిగా ఆలోచించడం, మంచిదాన్ని కూడా వితండవాదాలు చేయడం, తామన్నదే గెలవాలి, అది నిజమా అని ఒప్పించడానికి వితండవాదం చేయడం, తద్వారా మనసుకి అవతల మనసులకు కష్టం కలిగించడం, వాళ్ళ కష్టం కలిగించామని మళ్ళీ వీళ్ళు బాధపడిపోవడం, బీపీలు తెచ్చుకోవడం, షుగర్లు తెచ్చుకోవడం, ఈ విధంగా ఈ చిన్న వ్యాధులు తప్ప, షుగరు బీపీలు చిన్న వ్యాధులు తప్ప పెద్ద వ్యాధులు రావన్నమాట ఈ సింహరాశి వాళ్ళకి. అలాగే వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థికంగా సింహరాశి వాళ్ళు స్లో పికప్ అన్నమాట. సొంత ఇల్లు కొనుక్కునే అంత విధంగా వీళ్ళు సంపాదిస్తారు ఈ సంవత్సరం. అంటే 1 ఇయర్లోనే సంపాదించేస్తారండి అంటే అంతకుముందు నుంచి ప్లాన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, చిన్న ఉద్యోగస్తులు. అండ్ ఎక్కువ జీతాలు వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ 1 సంవత్సరంలోనే మనం ఇళ్ళు, స్థలాలు కొనుక్కునే అంత గొప్పగా వీళ్ళ యొక్క ఆర్థిక స్తోమత పెరుగుతుందన్నమాట. మరి విద్యార్థులకు కావచ్చు, ఇటు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది? విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు భాగ్యంలో గురుడు ఉండడం వల్ల. అయితే ఈ యొక్క బుధుడు మనకి సప్తమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి అది మిత్రక్షేత్రం. మరి ఈ ఫిబ్రవరి 20 తర్వాత వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుకుంటారు. మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ విదేశాలకి నుంచి వీళ్ళకి పిలుపు వస్తుంది. విదేశాల్లో మంచి కళాశాలలో వీళ్ళు కోరుకున్న చోట్ల వీళ్ళు చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు? రాజకీయ నాయకుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఉత్తమమైనటువంటి పోస్టులు తీసుకోవడానికి ఉంటుంది. విదేశీ పర్యటనలు చేస్తారు వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు. మరి తమ యొక్క బంధుమిత్రులతో కలిపి బ్రహ్మాండమైనటువంటి మా పార్టీలు ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి కొంచెం ఆనందంగా, ఆహ్లాదంగా విహారయాత్రలు ఇలాంటివన్నీ కూడా ఈ రాజకీయ నాయకులు ఈ ఫిబ్రవరి నెల 2024 సంవత్సరంలో చేయడం జరుగుతుంది. మరి కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు, మరి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా? ఉంది. కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు చక్కగా మంచి స్థితిగతుడై ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి
ఫిబ్రవరి 5 నుంచి వీళ్ళు గెలుపొందడం ప్రారంభిస్తారు. అయితే మేము ఎన్నో సంవత్సరాలుగా మా కోర్టు కేసులు ఉన్నాయండి, మరి అవన్నీ ఒక దారికి రావడం లేదండి అంటే కేసు యొక్క గ్రావిటీని బట్టి ఉంటుంది. అంతకు ముందు నుంచి మరి ఈ జడ్జిమెంట్స్కి ట్రయల్స్కి దగ్గరగా వచ్చినటువంటి కేసులకి మనం జడ్జిమెంట్స్ అనేవి రిజర్వ్ చేయబడి ఉంటాయి. మరి దూరంగా ఉన్నటువంటి కేసులకి ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓవరాల్గా వీళ్ళ కేసుల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు, ఇటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కావచ్చు, ఈ యోగం ఉంది అంటారా? సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాడు భాగ్య గురుడు వీళ్ళకి సంతానాన్ని ఇస్తాడు. అలాగే శుక్రుడు చక్కగా 4వ ఇంట్లో ఉండి వీళ్ళకి 5వ ఇంట్లో ఉండి శుక్రుడు చక్కగా 12 ఫిబ్రవరి 2024 సంవత్సరం నుంచి వీళ్ళకి సకల శుభాలని ఇస్తాడు, వివాహాలని జరిపిస్తాడు, కుదుర్చి పెట్టుకుంటారు వివాహాలు. మరి అమావాస్య తర్వాత ఫిబ్రవరి నెలలో ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అమావాస్య తర్వాత ఈ సింహరాశి వాళ్ళకి కొంచెం మెరుగుపడడం జరుగుతుంది. కాస్త ఇంతకుముందు పరిస్థితి కంటే కూడా వాళ్ళు పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈ యొక్క సింహరాశి వాళ్ళు రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చేయాలా, రాహుకు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అలాగే శనికి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనికి తైలాభిషేకం వెయ్యాల. ఆ శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. నువ్వులతో తయారు చేసినటువంటి నువ్వులు బెల్లం ఉండల్ని శనివారం నాడు వీళ్ళు దానం చేయాలి. మినప సున్నుండల్ని వీళ్ళు పేదవాళ్ళకి దానం చేయాలి. అలాగే ఇంట్లో దుర్గాదేవి యొక్క ఆ పాదపద్మాలకి వీళ్ళు కుంకుమార్చన చేసుకోవాలి. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని కానీ ఈ వెంకటేశ్వర స్వామిని కానీ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే బాగోలేనటువంటి ఈ శని రాహు గ్రహాలు కాస్త ప్యాచిఫై అయ్యి శాంతించి వీళ్ళందరికీ కూడా మనశ్శాంతినిచ్చి ఈ సింహరాశి వాళ్ళంతా కూడా మంచి కష్టపడి పనిచేసి అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి ఈ గ్రహాలన్నీ కూడా సహాయం చేస్తాయి. అలాగే గురువుగారు, సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, శనికి ఎలాంటి దానాలు చేయాలి, అలాగే దుర్గాదేవిని ఎలా ఆరాధించాలి, ఆంజనేయ స్వామిని కావచ్చు, ఇటు వెంకటేశ్వర స్వామిని కావచ్చు ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.